జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్లో నేషనల్ కాన్ఫరెన్సు కాంగ్రెస్ ఒక కూటమిగా ఏర్పడ్డాయి, గెలిచాయి కూడా. బీజేపీ కూడా పర్వాలేదు, అంటే రీజనబుల్గా చేసింది. బట్ జమ్మూలో దాని ప్రాశస్త్యం ఎక్కువ ఉన్నది. కాశ్మీర్ వ్యాలీలో ముందుకు పోలేకపోయింది. కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ ముందుకు పోలేకపోవటం నేను పెద్ద అంశం కింద భావించటం లేదు. ఎందుకంటే టైం పడుతుంది. అన్ని ప్రాంతాల్లాగానే అక్కడ కూడా చాలా ముస్లిం ఛాందసవాదం జాస్తిగా ఉన్నది. వాళ్ళంత వెంటనే బీజేపీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ముందు అసలు ఫ్రీగా స్వేచ్ఛగా ఫేర్గా ఎలక్షన్స్ జరగటం అనేటటువంటిదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక గొప్ప పరిణామం. ఇన్ఫ్యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదం పెరగటానికి, ఆ రాష్ట్రంలో వైలెన్స్ పెద్దది కావటానికి ప్రధానమైనటువంటి కారణం సరిగ్గా ఎన్నికలు నిర్వహించకపోవటమే. ఎప్పుడైతే ఫరూక్ అబ్దుల్లా నెహ్రూ గారి మధ్య విభేదం వచ్చి ఆ పైన అదే ఇందిరాగాంధీ టైంలో కూడా కొనసాగటం, అప్పుడు పప్పెట్ గవర్నమెంట్స్ను ప్రోత్సహించటం కాంగ్రెస్ పార్టీ, ఆ పైన ఫరూక్ అబ్దుల్లా తరువాత వాళ్ళ వారసత్వాన్ని ప్రోత్సహించటం, వాళ్లను గెలిపించటం కోసంగా, ఇన్ఫ్యాక్ట్ అబ్దుల్లాస్ను గెలిపించటం కోసంగా ఒక పరిస్థితిలో 90s ఆ ప్రాంతాల్లో ఎలక్షన్స్ను కాంగ్రెస్ రిగ్ చేసింది. ఆ రిగ్గింగ్తో స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చే విధానం లేకపోబట్టి ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. ఎప్పుడైతే ఫ్రీగా ఫేర్గా ఎలక్షన్స్ జరిగి ఎవరు గెలిచినా పర్వాలేదు, డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఫంక్షన్ అవుతున్నంత వరకు ఉగ్రవాదానికి తావుండకపోవచ్చు. రెండోది, ఎట్లాంటి ప్రభుత్వం అక్కడ ఉన్నా కానీ ప్రధానంగా లా అండ్ ఆర్డరు సెక్యూరిటీ మాత్రం గవర్నర్తో ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అదే విధానాన్ని కంటిన్యూ చేయాలి. ఇక కాంగ్రెస్కి ఇది పెద్ద ఇప్పుడు సమస్య ఒకటి తయారు కాబోతున్నది. వాళ్ళు 2019లో 370 ప్రకరణను అబ్రగేట్ చేసినప్పుడు, తీసేసినప్పుడు దాన్ని వ్యతిరేకించారు, ఉండాలన్నారు. ఇన్ఫ్యాక్ట్ దాని మీద చాలా గట్టిగా చిదంబరం గారు ఆ రోజు మాట్లాడటం పార్లమెంట్లో నాకు బాగా గుర్తు. 2024కు వచ్చేటప్పటికి దీని మీద ఏం మాట్లాడలేదు. మొన్న ఈ కాశ్మీర్ ఎలక్షన్స్లో కూడా దీనిని వాళ్ళు ఒక అజెండా కింద పెట్టలేదు. స్టేట్ హుడ్ ఇస్తామనే దానికే పరిమితమైనారు కానీ 370 గురించి వీళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ మెయిన్ పార్ట్నర్, బిగ్గర్ పార్ట్నర్ అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్కు ఇది ఒక ప్రధానమైనటువంటి అజెండా, 370ని రివైవ్ చేయాలని. సో దానికి అనుగుణంగా పోతారా, దానిని వ్యతిరేకిస్తారా? అనుగుణంగా పోతే వాళ్లకు జాతీయంగా చాలా దెబ్బ పడుతుంది. వ్యతిరేకిస్తే నేషనల్ కాన్ఫరెన్స్తో ఎన్నాళ్ళు కొనసాగలుగుతారు? బికాస్ ఐడియాలజికలీ దెర్ విల్ బి ఎ రిఫ్ట్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం వాళ్ళకు ఉండబోతుంది. ఏదైనా కానీ సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ఏమరపాటు ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇంకా పాకిస్తాన్ నుంచి ప్రాక్సీ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. సెక్యూరిటీ ఫోర్సెస్కు వాళ్ళ అధికారాలు అట్లాగే ఉండాలి. లా అండ్ ఆర్డర్ గవర్నర్తోనే ఉండాలి. మిగిలిన అన్ని లోకల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానం గట్టిగా పెడితే తప్పకుండా ఇది ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి అవకాశం అనేది. జమ్మూ నెగ్లెక్ట్ చేయకూడదు, అదొకటి జరుగుతున్నది. కాశ్మీర్ వ్యాలీ మీద ఫోకస్ పెట్టి జమ్మూని నెగ్లెక్ట్ చేస్తే నీకు రియాక్షన్ జమ్మూ నుంచి రావచ్చు. ఇది కూడా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా.